ప్రభు యేసు ఈ లోకంలో జన్మించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచన ప్రకారం పొత్తిగుడ్డల చేత చుట్టబడ్డాడు. ఏంటి ఈ పొత్తిగుడ్డల అర్థం మనం గమనిస్తే, ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పొత్తిగుడ్డలతో చుట్టబడతారు కదా. కనుక ప్రభు ఒక సామాన్యమైన జన్మించాడు, కానీ సామాన్యమైన వ్యక్తి కాదు. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు నారబట్టలు ఒక చోట పడి ఉన్నాయి. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు, చనిపోయినప్పుడు నారబట్టలు. ఏంటండి వీటి అర్థం? ఆ నారబట్టలు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఒక చోట పడవేయబడ్డాయి ఆ సమాధిలోని. తన రుమాలు చుట్టి మరొక చోట పెట్టబడింది. దీని అర్థం ఏంటి? యూదుల సంప్రదాయ ప్రకారం చనిపోయిన వ్యక్తిని నారబట్టలతో చుడతారు. కానీ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15వ అధ్యాయం 41వ వచనంలో పౌలు అంటాడు, పునరుత్థానమైనప్పుడు ఎవరైనా వారి మహిమ ఏ విధంగా ఉంటుంది? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అన్నాడు. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు, చనిపోయినప్పుడు నారబట్టలు, చనిపోయి తిరిగి లేచాడే ఆ పునరుత్థాన దేహం. సూర్యుని మహిమ వేరు. ఈ నీతి సూర్యుని మహిమ వర్ణించలేవు. అంత మహిమ, అంత వెలుగును ధరించినవాడు. ఆమేన్. నీవు నేను రక్షణ పొంది క్రీస్తులో మృతి పొందినట్లయితే ఆ పునరుత్థాన దినమందు మన మహిమే వేరు. ఆ సత్యం, ఈ పునరుత్థాన సత్యం తెలుపుతుంది. గాడ్ బ్లెస్ యూ.